క్లబ్ నైట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సతీష్, మోహన్ గ్లాసులు పైకెత్తి శుభాకాంక్షలు చెప్పుకొని విస్కీ రుచి చూశారు. క్లబ్ బారు కిక్కిరిసి ఉంది. ఇంకా జనం వస్తూనే ఉన్నారు. క్లబ్ లోపలికి రావడానికి వేరే గుమ్మాలు ఉన్నా అందరూ బార్లో నుంచే ప్రక్కదారి చూసుకుంటున్నట్లు అనిపించింది మోహన్కి. ఒంటరిగానో భార్యా సమేతంగానో రావడం, నలుగురిని పలకరించడం, ఆ తర్వాతే వాళ్ళు చేయదలుచుకునేది నిర్ణయించుకోవటం మామూలు అనిపించింది. బార్లో నుంచి తప్ప మీ క్లబ్లో ఎవరిని అడుగు పెట్టనివ్వరా అన్నాడు సతీష్ చిలిపిగా నవ్వుతూ. నువ్వు బాగానే కనిపెట్టావు. ఈ క్లబ్ స్వర్గానికి బారే అన్వేషణ మార్గం. ఇంకా ఏదో అనబోతుంటే ఎవరో సతీష్ భుజం మీద చరిచి హాయ్ అన్నారు. హాయ్ గోపాల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు సతీష్ వెనక్కి తిరిగి చూసి. గోపాల్, ఇతను నా స్నేహితుడు మోహన్ అని మోహన్ వైపు తిరిగి అన్నాడు. గోపాల్ ఉంటే అమోఘంగా పొద్దుపోతుంది. చెప్పడం మర్చిపోయాను. మన తెలుగువాడే, అయితే చాలా కాలంగా కోయంబత్తూరులో స్థిరపడిపోయిన కుటుంబం. అలా కొట్టిపారేస్తామేమిటి? మీ స్నేహితుడు నాకు తెలుగు రాదనుకోగలడు అన్నాడు గోపాల్. 7వ క్లాసు వరకు రాజమండ్రిలో మా పెద్ద మామయ్య గారి ఇంట్లో ఉండి స్కూల్కి వెళ్ళాను. అలాగా, నాకు ఎప్పుడూ చెప్పనే లేదే అన్నాడు సతీష్. మోహన్, గోపాల్ కరచాలనం చేశారు. సోడా కావాలా, నీళ్ళ? గోపాల్ని అడిగాడు సతీష్. సోడా ప్లీజ్. గోపాల్కి విస్కీ సోడా తీసుకొచ్చాడు సతీష్. ముగ్గురు విస్కీ గ్లాసులు పైకెత్తి చీర్స్ చెప్పుకొని తాగటానికి ఉపక్రమించారు. నీళ్ళు ఎక్కడా అన్నాడు సతీష్. డ్యాన్స్ చేస్తుంది అన్నాడు గోపాల్. మోహన్, నువ్వు నీలుని కలుసుకోవాలి. మీ ఇద్దరికీ బాగా పొత్తు కుదరొచ్చు. నీలు నీలాగే పుస్తకాల పురుగు, కవిత్వం కూడా రాస్తుంది అనుకుంటాను కదూ గోపాల్ అన్నాడు సతీష్. గోపాల్ కొంచెం గర్వంగా అభినందనలు స్వీకరించి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఏవైనా పత్రికల్లో వేశారా అడిగాడు మోహన్. చాలా వాటికి పంపిస్తూ ఉంటుంది అన్నాడు గోపాల్. వేటికి? నాకు సరిగ్గా తెలియదు. ఆవిడ్ని అడగండి, కొంచెం సేపట్లో ఇక్కడ ఉంటుంది. మోహన్ అంతటితో వదిలిపెట్టలేదు. సాధారణంగా దేని మీద రాస్తారు? గోపాల్ కొంచెం ఇబ్బందిగా శనిగాడు. నాకు తెలియదు. మీరు ఆవిడ రచనల్ని చదవరా? సతీష్ అడ్డం వచ్చాడు. భార్య రాసినవి చదవకపోవటమే మంచిది కదా. ముఖతా చెప్పనివి రాతల ద్వారా తెలుసుకోవాల్సిన అగత్యం పట్టదు అన్నాడు. ముగ్గురు నవ్వారు. చెప్పడం మర్చిపోయాను. మా మోహన్ పేరు మోసిన పత్రికా సంపాదకుడు. అందుకే రచనల ప్రసక్తి రాగానే ఉండబట్టలేక నీ సొంత విషయాల్ని కెలికాడు నవ్వాడు సతీష్. గోపాల్, నన్ను క్షమించాలి. ఇది మీ సొంత విషయం అన్నమాట నాకు తట్టనే లేదు. అలవాట్లో పొరపాటు అన్నాడు మోహన్. ఏం పర్వాలేదులేండి. నా నిరక్షరాస్యత బయటపడిందన్న బాధ తప్ప దీంట్లో సతీష్ చెప్పినంత తప్పేం లేదు. అనవసరంగా కబుర్లు భారంగా మళ్ళినందుకు గోపాల్ కొంచెం నొచ్చుకున్నాడు. ఎలా సరిచేయాలా అని ఆలోచించాడు. మీరు ఎక్కడ ఉంటారు అని అడిగాడు. హైదరాబాదులో. మీ టీ ఎస్టేట్లో పనిచేస్తున్నారనుకుంటాను అన్నాడు మోహన్. అవును, సతీష్ లాగే నేను ఈ కంపెనీలో ఒక ఎస్టేట్కి మేనేజర్ని అని అడిగాడు గోపాల్. మీరు ఇక్కడికి రావటం మొదటిసారా? అవును, ఎన్నో ఏళ్ల నుంచి రమ్మని సతీష్ ప్రాణాలు తీస్తున్నా పడలేదు. ఇంతకు ముందే ఎందుకు రాకపోయానా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ ప్రకృతి సౌందర్యంలో అన్నీ మర్చిపోయి ఊహాలోకాల్లో విహరించవచ్చు. 4 రోజులకి వచ్చిన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక్కడ పనిచేసే మాకు మాత్రం ఈ సౌందర్యాలు ఏవీ కనిపించవు. ఎక్కడిలాగే బతుకు పోరాటం. అది ఎక్కడైనా ఉండేదే అనుకోండి. అయినా ఈ పరిసరాలు దాని ఉద్ధృతాన్ని కొంచెమైనా తగ్గిస్తాయని అనిపిస్తుంది నాకు. అయితే చూడండి, ఈ బార్కి మీ పట్టణాల్లో బార్లకి ఏమైనా తేడా ఉందా? క్లబ్ లోపలి వాతావరణం కాదుగా నేను అనేది. బయట కొండలు, పచ్చటి టీ, కాఫీ తోటలు, స్వచ్ఛమైన గాలి అన్నీ ఉన్నాయి, నిజమే. కానీ వాటి మధ్య పనిచేయటానికి తోటి మనుషులతో స్పందించవలసిందే కదా. పెద్ద చిన్న తారతమ్యాలు, స్పర్ధలు, కావేశాలు, నటనలు, ఆశ్రిత పక్షపాతాలు అన్ని చోట్ల ఉన్నట్లే ఇక్కడ కూడా అదే మోతాదులో తాండవిస్తూ ఉంటాయి.
వీటి గొడవలో ప్రకృతి నైర్మల్యాన్ని పట్టించుకునే వ్యవధి ఎక్కడ ఉంటుంది? గోపాల్ వాక్ప్రవాహానికి సతీష్ అడ్డు తగిలాడు. ఇక్కడేదో భూతల స్వర్గం ఉంది, నువ్వు అనుభవించి తీరాలి అని ఏళ్ల తరబడి పోరు పెట్టి మోహన్ని ఎలాగో ఇక్కడికి లాక్కొస్తే నువ్వేమిటి అతన్ని బెదరగొట్టేస్తున్నావు? చూడు సతీష్, ఇక్కడంతా దివ్యంగా ఉందని నమ్మడానికి మోహన్ నీలాగా భోళాబాళీ మనిషి అనుకోరు అని మోహన్ వైపు తిరిగాడు. మోహన్ బారు పొడుగునా ఇసుక వేస్తే రాలకుండా నుంచున్న ఈ గుంపుల్ని చూడండి, నవ్వుతూ తుళ్ళుతూ కులాసాగా గడుపుతున్నట్లు అనిపిస్తుంది కదా. ఉత్తి మోసం. అందరూ పై అధికారి చూపుల్లో పడ్డానికి అవకాశం వస్తే వాడిని ఉబ్బేసి ఏదో లాభం పొందటానికి మాత్రమే ఇక్కడ చేరుతారు అన్నాడు గోపాల్. గోపాల్ ప్రస్తుతం అలాగే మాట్లాడతాడులే మోహన్, పట్టించుకోకు. కంపెనీ ప్రెసిడెంట్తో ఈ మధ్యనే ఘర్షణ పడ్డాడు, అయినా అతనికి ఏం భయం లేదు, మంచి పనిమంతుడు అన్నాడు సతీష్. గాడ్ బ్లెస్ యూ సతీష్, నువ్వు చెప్పింది నిజమని నమ్మాలని ఆశగా ఉంది. దానికోసం ఇంకొక విస్కీ తాగుదాం అని బేరర్ని పిలిచి 3 గ్లాసులు బ్లాక్ లేబుల్ విస్కీ సోడా అడిగాడు. గోపాల్ మాటలతో మోహన్ మొదటిసారిగా బార్ని కలయి చూశాడు. అతని దృష్టి బార్కి ఒక చివర 4 మధ్య నుంచుని మాట్లాడుతున్న అతనిపై పడింది. పొడుగ్గా ఠీవిగా ఉన్నాడు. వినేవాళ్ల ఏకాగ్రతని గుత్తగా పుచ్చుకున్నట్టు ఉన్నాడు. అంత దూరం నుంచి కూడా మాటలు ఉచ్చరించడంలో దర్పం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గ్రే సూటు, లేత నీలం రంగు చొక్కా, తెల్ల కాలరు, ఏటవాలి సారలు, చేగుర్రంగు నెక్టై అని అతికినట్టు సరిపోయాయి. సతీష్, అతను కుమార్ కదూ అన్నాడు చూపిస్తూ మోహన్. అవును, విజయ్ కుమార్. నీకెలా తెలుసును? 30 ఏళ్ళుగా తెలుసు. ఒకప్పుడు మంచి కథలు రాసేవాడు. ఇంకా ఎంతో సాధిస్తాడని మేము ఆశలు పెంచుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా రాయటం మానేశాడు. మళ్ళీ రాయించాలని నేనెంతో ప్రయత్నించాను, లాభం లేకపోయింది అన్నాడు మోహన్. గుడ్ గాడ్, విజయ్ కథలు కూడా రాస్తాడన్నమాట. గోపాల్ అరిచినంత పని చేశాడు. ఇప్పుడు రాయటం లేదన్నాడుగా, ఊరుకో అన్నాడు సతీష్ చిరునవ్వు నవ్వుతూ. గోపాల్ దెబ్బలాడింది విజయ్ కుమార్ తోటే అన్నాడు మోహన్తో. గోపాల్ గట్టిగా మాట్లాడినందుకు సంజాయిషి తోచేలా. అంతా శుభప్రకంగా సర్దుకుంటుందని ఆశిస్తూ త్రాగేశాం కదా, బ్లాక్ లేబుల్ వంచడం నా అనుభవంలో ఎరుగను అన్నాడు మోహన్. అందరూ నవ్వారు. సతీష్, నేను వెళ్ళి కుమార్తో కాస్త మాట్లాడి వస్తాను, సరేనా అన్నాడు మోహన్. దానికే రా, నేనే నిన్ను తీసుకెళ్తాను అన్నాడు సతీష్. నన్నొక్కడనే ఇలా వదిలేసి వెళ్ళటం అన్యాయం అన్నాడు గోపాల్. మోహన్ని విజయ్కి అప్పచెప్పి వచ్చేయడమే అన్నాడు సతీష్. ఈ వేళంతా మనం ముగ్గురం కలిసే ఉందాం. నీకు మోహన్కి బాగా కుదిరినట్టుంది. డిన్నర్కి మేము టేబుల్ రిజర్వ్ చేసుకున్నాం, 3కి. నువ్వు చేసుకుని ఉండాలి. మీది ఎంతమందికి? 2కి, నీలు నేను. అయితే ఇకనే 2 టేబుల్స్ కలుపుకుందాం. ప్రభతో చెప్తాను, సంతోషంతో ఎగిరి గంతేస్తుంది అన్నాడు సతీష్. ప్రభ సతీష్ భార్య. సరే అన్నాడు గోపాల్. సతీష్ మోహన్ కదలబోతుంటే మోహన్ భుజం పట్టుకుని ఆపి గోపాల్ అన్నాడు, మీరేం చేయాలో చెప్పే హక్కు నాకు లేకపోయినప్పటికీ ఒక చిన్న విన్నపం. ఏమిటి? మోహన్ అన్నాడు. విజయ్ని ఉబ్బేసి మళ్ళీ రాసేలా చేయకండి, మేము బ్రతకలేము అన్నాడు గోపాల్. గోపాల్ ఆందోళనకి నవ్వి అన్నాడు సతీష్. గోపాల్ గోరంతలు కొండంతలు చేస్తున్నాడు కానీ మీ స్నేహితుడు తన కథల్ని మా అందరి చేత నిర్బంధంగా చదివించగల ప్రబుద్ధుడు అన్నాడు. తను లెక్కల్లో మనిషినని అతని ఉద్దేశం. లెక్కల్లో మనిషి ఏమిటి? తన ప్లాంటేషన్కి దేవుడిచ్చిన వరం అని అతని నమ్మకం అన్నాడు గోపాల్. మీ మాటల్ని బట్టి చూస్తుంటే కుమార్ ఉద్యోగంలో బాగా పైకొచ్చినట్టు కనిపిస్తుంది అన్నాడు మోహన్. మూనార్ ప్లాంటేషన్కి అతను ప్రెసిడెంట్ అన్నాడు సతీష్. మనందరికీ మొగుడని చెప్పమే అన్నాడు గోపాల్. మూనార్ ప్లాంటేషన్లు 50,000 ఎకరాల టీ కంపెనీ. దక్షిణాదిన ఇంతకంటే పెద్దది లేదు. ఇంతవరకు ప్రెసిడెంట్ అందరూ ఇంగ్లీష్ వాళ్లే. విజయ్ కుమార్ మొదటి ఇండియన్ ప్రెసిడెంట్ విడమర్చి చెప్పాడు సతీష్. ఆపేశామే, మిగతాది కూడా పూర్తి చేయి అన్నాడు గోపాల్. సతీష్ మాట్లాడలేదు. గోపాల్ మళ్ళీ అందుకున్నాడు. మోహన్, కంపెనీ చాలా మటుకు ఇండియన్ల అధీనంలోకి వచ్చేసింది. ఇప్పుడు డైరెక్టర్లో 35 మంది ఇండియన్లే. ఇంగ్లీష్ ప్రెసిడెంట్ బోర్డుకి అణుకువగా
అణగిమణిగి ఉండడని వాళ్ళ భయం. తమ మోచేతి నీళ్లు తాగే ఇండియన్ కోసం గాలించి విజయ్ కుమార్ని ఎన్నుకున్నారు. విజయ్లో సత్తా కూడా ఉంది అన్నాడు సతీష్. పీఠం మీద కూర్చోబెట్టాలే కానీ ఇన్నేళ్ల అనుభవం ఉన్నవాడికి ఎవరికైనా వస్తుంది ఆ మాత్రం సత్తా అన్నాడు గోపాల్. అతని మీద నీకెంత కోపంగా ఉన్నా కొంచెం న్యాయంగా మాట్లాడు గోపాల్. పోయిన 5-6 ఏళ్లలో కంపెనీని అతను ఎంత పైకి తీసుకొచ్చింది నీకు తెలుసు అన్నాడు సతీష్. మోహన్, అందరూ సతీష్ లాగా ఈ పడికట్టు రాళ్ళు ఏకరువు పెట్టేవాళ్లే కానీ అసలు రహస్యం గ్రహించరు. ప్లాంటేషన్ల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి మూసేసే పర్యంతం వచ్చిన సమయంలో అదృష్టం కొద్దీ కంపెనీ విజయ్ చేతుల్లోకి వచ్చింది. చేసేదేం లేక కొత్త పద్ధతుల్ని ప్రవేశపెట్టి జూదంలో నెగ్గాడు. దాన్ని మహాధైర్యసాహసాలుగా పొగిడేస్తూ ఉంటారు అన్నాడు గోపాల్. ఏమైనా ప్లాంటేషన్లు తిరిగి పుంజుకోవటానికి విజయ్ పెట్టిన ఒరవడే కారణం. అందుకు గర్వపడటం ఏమంత తప్పు కాదని నా అభిప్రాయం అన్నాడు సతీష్. అంతే అయితే నాకు ఆక్షేపణ లేదు. అస్తమానం కిందవాళ్ళు వందిమాగదుల్లాగా తన ప్రజ్ఞను శృతిస్తూ ఉండాలంటే ఎలా? పైగా అది ఒక్క పనిలోనే కాదు, అన్నిట్లోనూ. ఎప్పుడో టెన్నిస్ ఛాంపియన్ అట. ఇప్పటి వరకు ఎవరిని మర్చిపోనివ్వడు. కబుర్లలో అతని విసుర్లకి అందరూ కేరింతలు కొట్టవలసిందే. చివరికి ఇల్లు ఎంత అందంగా పెట్టుకుంటాడో, తోటలో పూల మొక్కల్ని ఎంచుకోవడంలో ఎంత నాగరికత ప్రదర్శిస్తాడో, బట్టలు వేసుకోవడంలో ఎంత అభిరుచి కురిపిస్తాడో కూడా అదే పనిగా మనం శ్లాఘించాలి. నువ్వు ఇవేవీ చెయ్యవు కదా, నీకేమీ నష్టం రాలేదు, ఇంక మీద రాదు కూడా, ఊరుకో అన్నాడు సతీష్. నాకేదో అవుతుందని భయం లేదు. నేను కష్టపడి పని చేస్తాను. ఆ రక్షణ నాకు చాలు. మీరందరూ అతన్ని ఇలా అనవసరంగా ఉబ్బేయటమే ఎబ్బెట్టు అనిపిస్తుంది అన్నాడు గోపాల్. అతన్ని ఉబ్బేస్తే మోహన్కి ఒరిగేది ఏమీ లేదుగా. ఆ పని చేయడు. ఇంకా మేము కదలడానికి అనుమతిస్తావా అంటూ మోహన్ వీపు మీద చెయ్యి వేసి బార్ దగ్గర గుంపుల్ని తప్పించుకుంటూ విజయ్ కుమార్ వైపు దారి తీశాడు సతీష్. వెనకాలే గోపాల్ మనుషుల్ని తోసుకుంటూ మోహన్ని కలుసుకుని చెవిలో ఊదాడు. నా మనవి మర్చిపోకండి. విజయ్ని మళ్ళీ రాయమని ప్రోత్సహించకండి. చదివి పొగడలేక చావాలి. నా భార్య రాసిన గీతాన్నే చదవని వాడని గుర్తుపెట్టుకుని కనికరించండి అన్నాడు సశేషం.